హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ అకాడమీ. స్టూడెంట్స్, ఈ రోజు ఈ వీడియోలో మనము ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి పోయట్రీలో ఫస్ట్ పోయం అయిన కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనేటువంటి పోయం యొక్క 200 వర్డ్స్ సమ్మరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూస్తాము. స్టూడెంట్స్, మన బీటీఆర్ అకాడమీలో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి ప్రోజ్, పోయట్రీ, దాంతోపాటు గ్రామర్ కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నిటిని కూడా నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. ఆ వీడియోస్ అన్నిటిని కూడా మిస్ కాకుండా చూడడం కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి దాకా చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లోని పోయట్రీలో ఫస్ట్ పోయం అయిన కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనేటువంటి ఈ పోయం యొక్క 200 వర్డ్స్ సమ్మరీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇప్పుడు చూద్దాము. The poem The Commonwealth of Bees illustrates the harmonious and disciplined world of bee colony, drawing parallels to human society. So, The Commonwealth of Bees అనేటువంటి ఈ పోయంని విలియం షేక్స్పియర్ అయితే రాయడం జరిగింది. ఈ పోయం ద్వారా మనందరికీ కూడా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఒక బీ హైవ్లో ఉండేటువంటి బీస్ అన్నింటినీ, వాటికి ఉన్నటువంటి డిసిప్లిన్, అంతేకాకుండా హార్మోనియస్ అంటే ఒకదానితో ఒకటి క్రమబద్ధీకరంగా జీవించడము, అంతేకాకుండా ఐకమత్యంగా జీవించడం అనేటువంటి వాటి జీవన శైలిని ఉదాహరణగా తీసుకుంటూ సొసైటీకి, అంటే సమాజంలో ఉన్నటువంటి మనుషులు వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఈ కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనేటువంటి పోయంలో విలియం షేక్స్పియర్ చెప్తాడు. సో ఈ బీ కాలనీలో ఉండేటువంటి బీస్ అన్ని కూడా చాలా హార్మోనియస్ అండ్ డిసిప్లిన్ అంట. సో హార్మోనియస్ అంటే ఐకమత్యంగా ఉండడం. సో ఇందులో బీ కాలనీలో ఉండేటువంటి బీస్ అన్ని కూడా చాలా ఐకమత్యంగా ఉంటాయి. దాంతోపాటు చాలా డిసిప్లైన్డ్ లైఫ్ అయితే అవి లీడ్ చేస్తూ ఉంటాయి. దీన్ని మనకి ఏం చెప్తున్నారు? డ్రాయింగ్ ప్యారలల్స్ టు హ్యూమన్ సొసైటీ. సో మానవుల యొక్క సమాజంలో కూడా మనుషులందరం కూడా ఐకమత్యంగా ఉంటూ డిసిప్లిన్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి అని చెప్పి ఈ ఫస్ట్ సెంటెన్స్ యొక్క ఉద్దేశం. ఈచ్ బీ ఇన్ ద కాలనీ హ్యాస్ ఎ స్పెసిఫిక్ రోల్, వర్కింగ్ సెల్ఫ్లెస్లీ ఫర్ ది గ్రేట్ గుడ్. సో ఈ బీ హైవ్లో లేదా బీ కాలనీలో ఉండేటువంటి బీస్ అన్నింటికి కూడా ఒక్కొక్క బీకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పని అయితే కేటాయించబడి ఉంటుంది. సో ఆ పనులన్నీ కూడా దేనికోసం కేటాయించబడి ఉంటుందంటే ఏ గ్రేట్ గుడ్ అని చెప్పినారు. అంటే ఒక మంచి పని కోసం, ఒక సదుద్దేశం కోసం ఆ బీ కాలనీలో ఉండేటువంటి బీస్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక రకమైనటువంటి పనిని అయితే చేస్తూ ఉంటాయి. ద క్వీన్ బీ, ఏ సింబల్ ఆఫ్ లీడర్షిప్, ఎన్ష్యూర్ ద కంటిన్యూటీ ఆఫ్ ది కాలనీ, వైల్ వర్కర్ బీస్ టైర్లెస్లీ పర్ఫార్మ్ టాస్క్స్ లైక్ కలెక్టింగ్ హెక్టర్, బిల్డింగ్ హైవ్స్ అండ్ ప్రొటెక్టింగ్ ద కాలనీ. సో ఈ బీ కాలనీలో లేదా బీ హైవ్లో మెయిన్గా ఉండేటువంటి బీ ఏంటంటే క్వీన్ బీ. సో ఈ క్వీన్ బీ అనేది ఏం చేస్తుందంటే ఒక రాజు లాంటిది. సో ఇట్ లీడ్స్ ది ఆల్ బీస్. సో ఈ క్వీన్ బీ ఏం చేస్తుందంటే లీడర్షిప్ చూపిస్తూ ఆ హైవ్లో ఉండేటువంటి బీస్ అన్ని కూడా వేటి పని అది చేసే విధంగా ఈ క్వీన్ బీ అనేది చూసుకుంటుంది. తర్వాత క్వీన్ బీతో పాటు ఆ హైవ్లో వచ్చేసి వర్కర్ బీస్ ఉంటాయి. సో వర్కర్ బీస్కి ఒక్కొక్క బీకి ఒక్కొక్క రకమైనటువంటి పని ఉంటుంది. సో ఇక్కడ చెప్తున్నారు ద వర్కర్ బీస్ టైర్లెస్లీ పర్ఫార్మ్ టాస్క్స్. అవి అసలు మధ్యలో సమయం గ్యాప్ అనేది తీసుకోకుండా నాన్ స్టాప్గా పని చేస్తూనే ఉంటాయి వాటి యొక్క సొసైటీ కోసం, ఆ బీ సొసైటీ కోసం. లైక్ కలెక్టింగ్ నెక్టర్, సో పూల దగ్గరికి వెళ్ళి మకరందాన్ని కొన్ని బీస్ తీసుకొస్తాయి. బిల్డింగ్ హైవ్స్, అవి నివసిస్తున్నటువంటి ఆ తేనె తట్టని ఇంకా పెద్దగా బిల్డ్ చేస్తూ కొన్ని తేనెటీగలు అయితే చేస్తాయి. అండ్ ప్రొటెక్టింగ్ ద కాలనీ, ఎవరైనా ఆ హనీ హైవ్ని తీసుకోవడానికి వస్తే వాళ్ళ మీద దాడి చేసి కొన్ని బీస్ వచ్చేసి ఆ విధమైనటువంటి వర్క్ చేస్తాయి. సో ఈ విధంగా ఈ హనీ హైవ్లో, హనీ కాలనీలో, బీ కాలనీలో ఉండేటువంటి అన్ని బీస్ కూడా ఒక్కొక్కటి ఒక రకమైనటువంటి టాస్క్ అయితే చేస్తూ ఉంటాయి. మేల్ డ్రోన్స్ తో లిమిటెడ్ ఇన్ ఫంక్షన్ కాంట్రిబ్యూట్ టు రీప్రొడక్షన్, ఎన్ష్యూరింగ్ ది కాలనీ సర్వైవల్. ఈ బీ కాలనీలో ఉండేటువంటి మేల్ డ్రోన్స్ అన్ని కూడా ఇవేం చేస్తాయంటే రీప్రొడక్షన్ని చేస్తాయి. సో కొత్త తేనెటీగల్ని పుట్టడానికి ఇవి హెల్ప్ చేస్తాయన్నమాట ఈ క్వీన్ బీకి.
సో వీటి పని అంతా కూడా ఏం చేయడం అంటే రీప్రొడక్షన్ చేసి తేనెటీగలని కనడము, పుట్టించడం అనేది. The poet uses the bee's structured and cooperative lifestyle to emphasize the importance of unity, hard work and mutual respect. సో ఈ పోయం ద్వారా మన పోయెట్ మనకి ఏ విషయాలు చెప్తున్నా అంటే ద బీ స్ట్రక్చర్డ్ అండ్ కోఆపరేటివ్ లైఫ్ స్టైల్. సో ఈ బీ కాలనీలో ఉండేటువంటి బీస్ అన్నిటికి కూడా ఒక స్ట్రక్చర్డ్ లైఫ్ స్టైల్ అయితే ఉంది. సో వేటి పనిని అవే చూసుకుంటూ ఉంటాయి. దాంతోపాటు కోఆపరేటివ్ లైఫ్ స్టైల్. సో ప్రతి ఒక్క బీ కూడా మరొక బీకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో హనీ హైవ్ని బిల్డ్ చేసేటువంటి ఆ బీస్ కనుక లేకపోతే మిగతా బీస్ అన్నీ కూడా నివసించడానికి ఎటువంటి ప్లేస్ ఉండదు. తర్వాత ఎవరైనా దాడి చేసినప్పుడు వాళ్ళని ఎదుర్కోవడానికి ఈ సోల్జర్ బీస్ అనేటివి లేకపోతే ఆ హనీ హైవే ఉండదు. సో రీప్రొడక్షన్ కనుక జరగకపోతే అసలు బీస్ అనేటివి ఉండవు. సో ప్రతి ఒక్క బీ కూడా వేరే బీస్ అన్నిటికీ కూడా హెల్ప్ చేస్తూ కోఆపరేటివ్గా హనీ కాలనీలో, బీ కాలనీలో అయితే ఉంటాయి. ఇట్ ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూనిటీ. సో కలిసిమెలిసి ఉండడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి ఈ పోయం అనేది మనకు చెప్తుంది. దాంతోపాటు హార్డ్ వర్క్, కష్టపడేటువంటి తత్వాన్ని, అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్, ఒకరు మరొకరికి ఏ విధంగా మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలనేటువంటి విషయాల్ని గురించి ఈ పోయంలో అయితే మనం తెలుసుకోవచ్చు బీస్ ద్వారా. The bees' ability to communicate effectively and work collectively for the common good serves as an example of an ideal society. సో ఈ బీ కాలనీలో ఉండేటువంటి బీస్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అయ్యి వాటి సొసైటీని డెవలప్ చేసుకోవడానికి అవి పడేటువంటి తాపత్రయం, అవి పడేటువంటి కష్టాన్ని బట్టి మనం కూడా, హ్యూమన్స్ కూడా మన సొసైటీలో ఏ విధంగా జీవించాలనేది ఈ హనీ బీస్ నుంచి అయితే మనం నేర్చుకోవచ్చు. Their industrious nature not only sustains their hive but also benefits the environment through pollination, highlighting their ecological importance. సో ఈ బీస్ అనేటివి కలెక్టివ్గా ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఆ హనీ హైవ్ని కాపాడుకోవడమే కాకుండా అవి చేసేటువంటి ఆ ప్రాసెస్లో పాలినేషన్ అనేది జరుగుతుంది. అంటే మొక్కల్లో పళ్ళు లేదా పూలు అనేటివి ఉత్పత్తి కావడానికి ఈ బీస్ అనేటివి ఒక మొక్క మీద నుంచి ఇంకొక మొక్క మీదకి ట్రాన్స్ఫర్ అవుతూ పాలినేషన్ అనేటువంటి ఈ ప్రక్రియని జరగడానికి హెల్ప్ అవుతున్నాయి. సో ఆ విధంగా తమకు తామే సహాయపడటంతో పాటు ప్రపంచం మొత్తానికి కూడా ఈ హనీ బీస్ అనేటివి అవి చేసేటువంటి కృషితో మనకు కూడా సహాయపడుతున్నాయంట. ద పోయం ఎంకరేజెస్ రీడర్స్ టు రిఫ్లెక్ట్ ఆన్ ది వాల్యూ ఆఫ్ టీమ్ వర్క్ అండ్ సెల్ఫ్లెస్నెస్, అర్గింగ్ హ్యుమానిటీ టు ఎమ్యులేట్ ద బీస్ డెడికేషన్ టు కలెక్టివ్ వెల్ఫేర్. సో ఈ పోయం ద్వారా ఇంకా షేక్స్పియర్ ఏమని చెప్పాలనుకుంటున్నాడంటే మనలో ఉన్నటువంటి టీం వర్క్ గురించి, అంటే మనుషులందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగా పనిచేయాలి, మన సమాజాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి. సెల్ఫ్లెస్నెస్ అంటే మన స్వార్థం గురించే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించేటువంటి ధోరణిని ఎలా డెవలప్ చేసుకోవాలి. అర్గింగ్ హ్యుమానిటీ, మానవత్వాన్ని మనుషులందరూ కూడా అలవాటు చేసుకోవాలని చెప్పి. టు ఎమ్యులేట్ ది బీస్ డెడికేషన్ టు కలెక్టివ్ వెల్ఫేర్. సో ఈ బీస్లో ఉన్నటువంటి ఆ డెడికేషన్, వాటి పని మీద ఉన్నటువంటి వాటికి ఉన్నటువంటి ధ్యాసని మనుషులు కూడా అలవాటు చేసుకొని ఈ సమాజం అభివృద్ధికి సహాయపడాలి, తోడ్పడాలి అని చెప్పి ఈ పోయెట్ యొక్క ఉద్దేశం. Through vivid imagery and meaningful comparisons, the poet celebrates the bees' resilience and organization, reminding us of interconnectedness of life and the strength found in cooperation and shared purpose. సో ఈ విధంగా బీస్కి సంబంధించి అన్ని ఊహాత్మకమైనటువంటి చాలా విషయాల ద్వారా మనకి పోయెట్ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మానవ సమాజంలో అందరూ కలిసికట్టుగా ఒకరికి ఒకరు తోడ్పడుతూ ఈ సమాజం అనే దాన్ని అభివృద్ధి పరచాలి. ప్రతి మనిషితో కూడా మానవత్వంగా నడుచుకోవాలి. తన స్వార్థం కోసమే కాకుండా పక్క వాళ్ళ కోసం కూడా కొద్దో గొప్ప సహాయపడే విధంగా మనిషి అనేటువంటి వ్యక్తి మారాలి అని చెప్పి చెప్తున్నాడు. ఇంటర్ కనెక్టెడ్నెస్. సో ఒక మనిషి ఒక పని చేయడం ద్వారా ఇంకొక మనిషికి అది ఉపయోగపడుతుంది. సో బీస్ ఎలాగైతే ఒక్కొక్కటి ఒక పని చేయడం ద్వారా
మొత్తం హనీ హైవ్ అనేది డెవలప్ అవుతుందో అదేవిధంగా సొసైటీలో కూడా అంతే. మనం చేసేటువంటి పని ద్వారా మిగతా వాళ్ళు ఉపయోగపడాలి, వాళ్ళు చేసేటువంటి పని మనకు ఉపయోగపడుతుండాలి. సో సెల్ఫ్లెస్నెస్ అనేది ఉంటూ పక్క వాళ్ళకందరికీ కూడా ఉపయోగపడుతూ మనిషి అనేవాడు ఎదగాలి అని చెప్పి ఈ షేక్స్పియర్ యొక్క ఉద్దేశం. ఇది స్టూడెంట్స్ మన ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో పోయట్రీలో ఫస్ట్ పోయం అయినటువంటి కామన్వెల్త్ ఆఫ్ బీస్ విలియం షేక్స్పియర్ రాసినటువంటి ఈ పోయంకి సంబంధించినటువంటి 200 వర్డ్స్ సమ్మరీ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చేశాను. ఇందులో మ్యాక్సిమం ఉండేటువంటి మీనింగ్ అంతా కూడా రాబట్టడానికి అయితే నేను ట్రై చేశాను. స్టూడెంట్స్ ఈ వీడియోని చివరి దాకా చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. దాంతోపాటు మన బీటీఆర్ అకాడమీలో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.